నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నీ మౌదును. నీ దయలే నీదే నీ మౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు. అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చెయ్యాలని ఆశిస్తారు. అందనంత గొప్పవారిగా నీ దయ ఉంటివారు కాగలరు అధిపతులుగా. నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నిలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కూరలకు అంటకున్న దాచావు. నిలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు. అపవాది కూరలకు అంటకున్న దాచావు. నీ రెక్కలే నీడలే నాకాశ్రయ దుర్గము. ఏ కీడు నా దరికి రాకున్నా నీ కృపను తోడించినావు. నీ పాదాల చింతనే నీ పరవశించాలని. నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయాలే నీదే నీ మౌదును. నీ దయాలే నీదే నీ మౌదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం. నీ కృపలో దాచినావు గతకాలం. హలో, చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. 1వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నా. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రక్షించి తిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనేను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను,
మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరు అనేను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలం మందు ఇశ్రాయేలులకు రాజ్యము మరలా అనుగ్రహించుదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నందరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వలోకములకు రక్షకుడా, ప్రాణనాథుడా, జీవము గల దేవ, సజీవుడా, మీ పాదములకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, నమస్కారములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెట్టండి. మాకందరికీ వినే చెవి గ్రహించే మనసు దయచేయండి. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే ప్రేరేపించి మందిరానికి నడిపించండి. రేపటి దినం ప్రభుదినం గనక మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేయుచున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి మాట్లాడి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9 వచనాలు చదువుకున్నాం. ఇందులో మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూలోకంలో ఉండినప్పుడు ఆయన శిలువ వేయబడి, శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడు. తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నాడు. ఆ 40 దినాలు 11 సార్లు ప్రత్యక్షమైనాడు. మరి శిష్యులకు కనబడినప్పుడంతా కూడా ఆయన చెప్పినది ఏమిటంటే, దేవుని రాజ్య విషయము గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనేను అని రాయబడింది. యేసు ప్రభు మరి 40 రోజులు సమాధిలో నుండి లేచినాక భూమి మీద ఉన్నాడు. 11 సార్లు కనపడినాడు శిష్యులకు. ఎందుకు కనపడి మాట్లాడుతూ ఉన్నాడంటే, వాళ్ళను బలపరచడానికి, వాళ్ళను స్థిరపరచడానికి, విశ్వాసమందు హత్తుకొని ముందుకు సాగడానికి యేసు ప్రభు వాడితో మాట్లాడుతున్నాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లేఖనాలలో. యోహాను సువార్త 20వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే, అక్కడ ఆదివారమున సాయంకాలమున శిష్యులు ఒక గదిలో కూడుకొని ఉండగా యేసు వారి మధ్యకు వెళ్ళి మీకు సమాధానము కలుగునుగాక అని పలికెను అని రాయబడి ఉన్నది. ఆదివారము సాయంకాలము శిష్యులు మేడగదిలో కూడుకొని ఉండగా వారి మధ్యకు వెళ్ళి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. అంటే తలుపులు కిటికీలు వేయబడి ఉన్నాయి, మూసి ఉన్నారు. కిటికీలు ఓపెన్ కాలేదు, తలుపు ఓపెన్ కాలేదు, కానీ యేసుప్రభు వారి మధ్య పోయి నిలబడినాడు. ఇది ఎలా సాధ్యం అంటే, యేసుప్రభు సమాధిలో నుండి తిరిగి లేచినాడు గనక ఆయనకు మహిమగల శరీరం ఉన్నది, మహిమా శరీరం ఉన్నది, ఆయనకు సూపర్ పవర్ ఉన్నది, ఆయనకు శక్తి ఉన్నది, ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఇవి దేవునికి ఈ వాకిన్లు, గోడలు ఇవన్నీ ఏం అడ్డం ఏం కాదు, ఇవేం అడ్డము ఏం కాదు. కాబట్టి ఆయన మధ్యలో నిలబడి మీకు సమాధానం కలుగును గాక అని పలికినాడు. అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనములో 8 దినములైన తర్వాత మరలా వారు మేడగదిలో రొట్టె విరచడానికి ఆరాధనకు కూడుకొని ఉండగా మరలా వారి మధ్య ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగునుగాక అని పలికినాడని గ్రంథంలో రాయబడింది. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు, రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు తోమా ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు తోమాను పేరు పెట్టి పిలిచి, దిద్దుమానబడిన తోమా,
నీవు నీ కళ్ళతో చూస్తే కానీ నేను నమ్మను. నా గాయములలో చేయి పెట్టి చూడాలా, నా ప్రక్కలో చేయి పెట్టి చూడాలని చెప్పినావు కదా. నువ్వు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావు కనుక నా దగ్గరికి వచ్చి నా శరీరాన్ని చూడు, నా పాదములు చూడు, నా చేతులు చూడు, అలాగే నా ప్రక్కలో చూడని చెప్పినాడు. ఈ 4 సువార్తలలో శిలువ వేయబడినప్పుడు మేకులు కొట్టినారని పాదాల్లో లేదా చేతుల్లో కొట్టినారని ఎక్కడ రాయబడలేదు. కానీ దిదుమానమన్న తోమ తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆయనకు మేకులు కొట్టినారని, చేతుల్లో మేకులు కొట్టినారని, పాదాల్లో మేకులు కొట్టినారని, ఆ గాయాలు నేను చూచేగా నమ్మను అని ఈయన శిష్యుడు చెప్పినాడు. చెప్పినందుకు యేసు ప్రభు వచ్చి చూచురా అని చెప్పినాడు, తోమాత చెప్పినాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మని వారు, చూడకుండా నమ్ముకునే వాళ్ళు ధన్యులు అని చెప్పినాడు. నువ్వైతే చూసి నమ్ముతున్నావు, రాబోయే తరంలో వారు చూడకుండా నమ్ముతారు, వారు ధన్యులు అని రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు 2 సార్లు అయింది ఆయన తాను ప్రత్యక్షపరచుకోవడం, 2 సార్లు అయింది. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనం. ఆయన యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి అని రాయబడింది. 21వ అధ్యాయము 14వ వచనంలో యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది ఎన్నోసారి? 3వసారి. 3వసారి కూడా ప్రత్యక్షమయ్యి పేతురు, యోహాను, యాకోబు తర్వాత వీరందరూ 6 మంది సహోదరులు శిష్యులందరూ కలిసి గలిలే సముద్రంలో చేపలు పట్టడానికి పోయినప్పుడు రాత్రంతా ప్రయాసపడినారు కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. సూర్యోదయం అవుతుండగా యేసుప్రభు సముద్రము ధరిన నిలిచి, పిల్లలారా ఆహారమునకు ఏమైనా మీ యొద్ద ఉన్నదా అని అడిగినప్పుడు మా యొద్ద ఏమీ లేదు అని చెప్పినారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, పేతురు వల కుడివైపున వెయ్యి అని అన్నాడు. అప్పుడు పేతురు యేసుప్రభు చెప్పిన మాటని కుడివైపున వేసినాడు. ఆ 21వ అధ్యాయంలో 153 గొప్ప చేపలు పడినాయని చెప్పి గ్రంథంలో రాయబడింది, యోహాను సువార్త 21వ అధ్యాయంలో. అప్పుడు చిన్నవాడైనటువంటి యోహాను యేసుప్రభును చూపించి, ఆయన ఎవరనుకున్నావు, మన బోధకుడు, ఆయన యేసుప్రభు అని చెప్పి పేతురుకు చెప్పినప్పుడు ఆయన వస్త్రహీనుడై ఉండుట చేత సముద్రములో దుమికెనని చెప్పి వాక్యంలో రాయబడింది. కాబట్టి గుర్తుపట్టినవాడు అందరికంటే చిన్నవాడైనటువంటి శిష్యుడు ఎవరు? యోహాను. ఆయన గుర్తుపట్టినాడు. ప్రభు సుమి ఎవరనుకున్నావు అన్నాడు. అంటే అది ప్రత్యక్షమైనది 3వసారి. అది ప్రత్యక్షమైనది ఎన్నోసారి? 3వసారి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 13వ వచనంలో ఎమ్మాయి గ్రామానికి పోతా ఉన్నాడు. ఎమ్మాయి గ్రామానికి 2 సహోదరులు బయలుదేరిపోతూ ఉన్నారు. వారిలో ఒకని పేరు క్లోయోపా. క్లోయోపా అనేటువంటి ఆ వ్యక్తి ఇంకొక సహోదరుడు కలిసి బయలుదేరిపోతా యేసుప్రభు సమాధిలో నుండి లేచినాడని కొందరు, లేలేదని కొందరు ఈ విధంగా వాదం పెట్టుకొని ఉంటే వాళ్ళు యేసుప్రభును నమ్ముకొని వెళ్ళే క్లోయోపా అనే వాళ్ళు ఎమ్మాయి గ్రామస్తులు. వాళ్ళకు సందేహం వచ్చింది, ఇది ఎలా సాధ్యమని చెప్పి ఒకరికొకరు డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఒకరికొకరు అనుమానము, సందేహాన్ని వ్యక్తం చేసుకుంటా ఉంటే యేసు ప్రభు మారు రూపము గలవాడై వారితో కూడా నడిచెను అని రాయబడింది గ్రంథములో. యేసు ప్రభు మారు రూపము గలవాడై వారితో కూడా నడిచెను. యేసు ప్రభు వారి మధ్యకు వెళ్ళి, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగినాడు. అంటే నీకు తెలియదా 3 దినాల కిందట యేసుప్రభుని శిలువ వేసినారు యెరూషలేము పట్టణానికి వెలపట కొండపైన. ఆయన సమాధి చేసి గెస్తమనే మరి అరిమతయి యోసేపు తన కోసం తొలిపించుకున్న సమాధిలో భూస్థాపన చేసినారు. ఆయన ఆదివారం చీకట్లోనే లేచినాడని చెప్పి కొందరు, లేలేదని ఇంకా కొందరు చెప్తున్నారు. ఈ విషయం మేము డిస్కషన్ చేస్తున్నామని చెప్పినారు. మరి మీరేమనుకుంటున్నారు, లేచినాడు అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా అని యేసుప్రభు వారిని అడిగినాడు. మేము ఇరుకులో పడి ఉన్నాము, మాకేం అర్థం కావడం లేదన్నాడు అన్నారు వాళ్ళు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే,
యేసుప్రభు ఆయన మీ మధ్యన బ్రతికి ఉన్నప్పుడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు, చనిపోయిన వాడిని బ్రతికిస్తూ ఉన్నప్పుడు మాటి మాటికి ఒక 5-6 సార్లు మీతో చెబుతా వచ్చినాడు ఒక మాట, మీకు గుర్తుందా అన్నాడు. అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పిన మాట మీకు మతికి లేదా, జ్ఞాపకం లేదా అని చెప్పి యేసుప్రభు అడిగినాడు. అడిగితే వాళ్ళకేడ మతికింది? మతికి లేదు. అందుకని నన్ను గూర్చి కీర్తనల గ్రంథములోను, ప్రవక్తల గ్రంథములలోను, ధర్మశాస్త్రములోను రాయబడిన లేఖనాలు ఏమి చెబుతున్నాయో మీరు చదవలేదా అని అడిగినాడు. కీర్తనల గ్రంథములు ఏమనుంది? 16వ కీర్తనలో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని రాయబడింది 16వ కీర్తనలో. కాబట్టి ఆయనను మరణము బంధించుట అసాధ్యమని రాయబడింది. కాబట్టి ఈ లేఖనాలు కొన్ని చూపించినాడు. 22వ కీర్తన కూడా చెప్పినాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అనే మాట కూడా చెప్పి వాళ్ళకు జ్ఞాపకం చేసినాడు యేసుప్రభు. ఇవన్నీ మాట్లాడుకుంటా సంభాషణ చేసుకుంటా యేసుప్రభు వారితో పోతా ఉంటే సాయంత్రం 3:30-4 గంటలప్పుడు సాయంకాలం అయింది. అయ్యా ఇంతసేపు మాతో మాట్లాడుకుంటూ వచ్చినావు, మా ఊర్లోకి రా అని చెప్పి ఇంటికి తోలుకొని పోయినారు యేసుప్రభును. అయ్యా కొంచెం ఆహారం చేస్తాం తిను అంటే వారు యేసుప్రభు దగ్గరికి రొట్టె తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు ఆయన స్తోత్రములు చెల్లించి ఆ రొట్టెను విరిచి వారికి పంచిపెట్టినప్పుడు వారి కనులు తెరవబడిననే మాట రాయబడి ఉన్నది. వారి హృదయము తెరవబడెను, వారి మనసు తెరవబడెను అని చెప్పి రాయబడి ఉన్నది. కాబట్టి దైవగ్రంథంలో తన్ను గురించిన లేఖన భాగాలను వారికి చూపించినాడు. ఆయన తిరిగి లేస్తాడు, ఆయన సజీవుడు, ఆయనను మరణం బంధించి ఉంచుట అసాధ్యము, ఆయన కుళ్ళు పట్టడు, ఆయన తిరిగి లేస్తా అని చెప్పినాడు గనక చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి వాళ్ళకు కన్ఫర్మేషన్ అంటే నమ్మకము కలిగేటట్లుగా యేసు ప్రభు వారితో మాట్లాడినాడు. తర్వాత ఆ మాటలు విని యేసు ప్రభు చెప్పేటప్పుడు మన హృదయంలో మంట పుట్టలేదా అనుకున్నారు ఎమ్మాయి గ్రామస్తులు. అప్పుడు వారు వెంటనే మనం యేసు ప్రభుతో ఇంతవరకు మాట్లాడినాము అని చెప్పి పరిగెత్తుకొని యెరూషలేం పోయి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులకు ఆ విషయం చెప్పినారు. జాగ్రత్త వినండి. ఇది ఈ విధంగా వరుసగా జరిగిన సంఘటనలు ఎవరు చెప్పరు మీకు. గ్రంథములో యేసు ప్రభు 11 సార్లు ప్రత్యక్షమైనప్పుడు జరిగిన సంఘటనలు ఎవరు చెప్పరు. ఇవి బైబిల్ చదివే వాళ్ళకి అర్థమయ్యేది, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కావు, చదివేటోళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు తిండి తినేటోళ్ళకు దేని మీద ఉంటుంది ఆశ? తిండి మీదనే ఉంటుంది. ఎక్కువ వ్యవహారం చేసేటోళ్ళకు దేని మీద ఉంటుంది? వ్యవహారం చేయాలని ఉంటుంది. వాక్యం వినాలన్న శ్రద్ధ ఎవరికి ఉంటుందంటే బైబిల్ చదివే వాళ్ళకు ఉంటుంది. దేవుని భయం కలిగిన వాళ్ళకు వాక్యం వినాలని ఉంటుంది. కాబట్టి జరిగిన సంఘటనలు బైబిల్లో ఉన్నటివి నేను మీకు లేఖనాలు చూపించి చెప్తున్నాను. నా సొంతంగా ఏమి చెప్పడం లేదు, లేఖనాలు చూపించి చెప్తున్నాను. యేసు ప్రభు కూడా లేఖనాలు చూపించి సాతాను నోరు ముయించినాడు. ఎవరైనా తప్పుడు బోధలు చేస్తే వాక్యం చూపించి నోరు మూపియమన్నాడు దేవుడు. వాక్యము లేకుండా ఏ మనిషిని నోరు మూపియనికి లేదు. లేఖనాలు చూపించే సద్దుమణిగి ఉంటారు అంతే. దేవుడు ఏం చెప్పినాడు మనం ఏం చేస్తున్నాం, క్లారిఫికేషన్ వస్తుంది అంతే. కాబట్టి యేసు ప్రభు శిష్యులు రక్త మాంసాలు కలిగి శరీరంతో భూమి మీద ఉన్నారు కనుక 3.5 సంవత్సరాలు సహవాసం చేసినారు. 40 రోజులు మళ్ళా తిరిగి లేచినాక ఆయనతో 11 సార్లు కనబడి మాట్లాడినా కానీ మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క బుద్ధి తలంపు ఏంటంటే ఇది నిజమేనా అన్నట్లయిపోయింది. ఆ మాట ఎక్కడుందంటే ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో సర్పము చెప్పిన మాట ఇది నిజమా అన్న మాట యేసు ప్రభు తిరిగి లేచినాడా ఇది నిజమా అన్నట్లు వాళ్ళకి ఎప్పుడు డౌటే, సందేహమే. 11 సార్లు దగ్గరుండి వారితో మాట్లాడి భుజం మీద చేయేసి ఊపి మీద చేయేసి తట్టరిసి నేను లేచినాను, సమాధి నుండి బయటికి వచ్చినాను, లేఖనాలన్నీ చూపించినాడు, కీర్తనలు, తర్వాత ధర్మశాస్త్రము,
ప్రవక్తలు రాసినటువంటి ఆ పుస్తకాలు అన్ని లేఖనాలు కూడా క్రోడీకరించి వాళ్ళకు తెలియజేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా కానీ వాళ్ళు నమ్మకుండా ఉన్నారు. అందుకే లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. అది ఏం మాట అంటే, నువ్వు భూతము అన్నారు. నేను భూతాన్ని కాదయ్యా, మీ దగ్గర ఆహారం ఏమైనా ఉన్నదా అని చెప్పి అడిగినాడు. అడిగితే 24వ అధ్యాయం 39వ వచనంలో, నేనే ఆయన నన్నుటకు నా చేతులను నా పాదమును చూడి నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను అని రాయబడింది. యేసు ప్రభు తిరిగి లేచినాక కాల్చిన చేప ముక్క తిన్నాడా తినలేదా? ఇంకా తిన్నాడంటే అర్థం కాలే, ఇంకా నమ్మకం లేదా? ఇంకా నమ్మకం లేదా? ఆ 44వ వచనములు అన్నాడు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి అని రాయబడింది. లేఖనాలు మతికి ఉండాలంటే, బైబిల్లో ఉన్న వాక్యాలు మతికి ఉండాలంటే, పలాని పుస్తకంలో పలాని అధ్యాయంలో పలాని వాక్యం ఉంది అని తెలుసుకోవాలంటే దేవుడు హృదయాన్ని తెరిచే, మనసును తెరిచే మతికి వచ్చాయి అవి. హృదయాన్ని మనసును తెరచకపోతే అవి మతికి రావు. వాళ్ళను శిష్యుల యొక్క మనసును తెరిచినాడు కనుక వారికి వెంటనే లైట్ వెలిగింది, మైండ్ వెలిగి నిజమే కదా, కీర్తన గ్రంథములు ఉన్నాయి, ధర్మశాస్త్రములు ఉన్నాయి, ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉన్నాయి, ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరినాయి అని చెప్పి వారు అప్పుడు గ్రహించినారని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు, ఆయన దేవుడు, మనము మానవులము. మానవుల పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న కృప అపారమైంది. ఒక మనిషిని ఇన్నిసార్లు భంగపోయి బుజ్జగించి, రానాయన నన్ను వెంబడించిన ఆయన నేనేనాయన, సమాధి నుండి నేనే లేచినది, చేతులకెళ్ళి చూడర్రి, పాదాలకెళ్ళి చూడర్రి, పక్కల చూడర్రి, నేను భూతాన్ని కాదు, కావాలంటే ఆహారం నా ముందర పెట్టండి, కావాలంటే లేఖనాలు చదవండి, మోషే గ్రంథాన్ని చదవండి, కీర్తనలు చదవండి, ఫలానా అధ్యాయాలు చదవండి. వాళ్ళేం ఈయన అన్నీ చెప్తున్నాడు, రెఫరెన్స్లు సహా చెప్పేచ్చు అన్నాడు యేసుప్రభు. అప్పుడన్నా నమ్మకం కుదరలేదా వాళ్ళకు? మానవుడు ఎట్లా తయారైపోయినాడంటే, అరణ్యములో ఉన్న ప్రజలు సనగడము గొనగడం ఎట్లా చేస్తున్నారు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా 40 రోజులు భూమి మీద ఉండి 11 సార్లు ప్రత్యక్షమై నేనే ఆయనని చెప్పి రుజువులు చూపించి, ఆధారాలు చూపించి, దగ్గరుండి తట్టరిసి మాట్లాడుతున్నా కానీ వాళ్ళకి ఇంకేం కలుగుతుంది? సందేహమే. ఏమో, నువ్వో కాదు, అనుమానమే. వాళ్ళ శిష్యుల యొక్క మనసును దృఢపరచడానికి 11 సార్లు ప్రత్యక్షమైనాడని చెప్పి ఈ వాక్యంలో రాయబడింది. 3వ వచనం, అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనేను. ప్రమాణాలంటే రుజువులు చూపి అని, కళ్ళకు కనపడే రుజువులు చూపించినాడు. రుజువులు చూపించి తర్వాత ఆయన ఏమన్నాడంటే, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినానో వాటన్నిటిని మీరు ఖచ్చితంగా ప్రజలలో బోధించండి అని చెప్పినాడు. తర్వాత 6వ వచనం, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమంది ఇశ్రాయేలులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అన్నాడు. కాలము సమయము ఎవరి స్వాధీనములు ఉన్నాయి? దేవుని స్వాధీనములో, తండ్రి స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. యేసుప్రభు ఎప్పుడు వచ్చాడు? అలాంటి టైం డేట్ చెప్పండి. యేసుప్రభు 1000 ఏళ్ల పాలన ఎప్పుడు ఉంటుంది? తేదీలు చెప్పండి. అవి తెలుసుకున్నట మీ పని కాదు.
అందుకే యేసుప్రభు ఏం చెప్పినాడంటే, నోవహు దినాల్లో ఉండినట్లు, ఇంకొకరి పేరేం పేరు, లోతు దినాల్లో ఉండినట్లు మనిషి కుమారుడి రాకడ దినాలలో ఉంటుంది అన్నాడు. నోవహు దినాలలో ఎట్లున్నారు ప్రజలు? పెన్నిళ్ళు చేసుకొనుచు, నారు నాడుచు, ఇండ్లు కట్టుకొనుచు, తినుచు, త్రాగుచు, సుఖించుచు ఉండిరి అని రాయబడింది. లోతు దినాల్లో కూడా భూమి మీద బలాత్కారంతో నిండుకొని ఉన్నారు. అక్కడ ఎవరు ఇష్టం చొప్పున వారు ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి వారి సోదమ గోమరలో ఉన్న మనుషులు మిక్కిలి దుర్మార్గుల ఇండిరి, బహు పాపుల ఇండిరి అని చెప్పి గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాంటి దినాలలో అగ్నివర్షం కురిసింది సోదమ గోమరాల్లో. నోవహు ఓడను ఎన్ని సంవత్సరాలు కట్టినాడంటే 120 సంవత్సరాలు. ఓడను ఎన్ని సంవత్సరాలు తయారు చేసినారు? 120 ఏండ్లు. అంటే నోవహు ఎన్ని సంవత్సరాలు సువార్త చెప్పినాడు అప్పుడున్న జనాలకు, ప్రజలకు? అంటే 120 ఏండ్లు సువార్త చెప్పినాడు అని. ఓడ కడతంటే సూర్యునికి వచ్చిన వాళ్ళకల్లా చెప్పినాడు, ఈ ఓడ ఎందుకు కడుతున్నావు, దేనికోసం అంటే మీకోసమే కడుతున్నాను, మీరంతా బ్రతకాలంటే ఓడలోకి రావాలని చెప్పి వచ్చిన వాళ్ళకంతా సువార్త ప్రకటించినాడు అని గ్రంథంలో చూస్తున్నాము. కాబట్టి యేసు ప్రభు, నేను మీకు ఈ కాలము సమయం అనేది మన పని కాదు, అది ఎవరి పని? తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, అది మీ పని కాదు. నరకం ఉందా ప్రశ్న వేస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? నరకం ఉంది అని రాయబడింది. పరలోకం ఉందా అంటే పరలోకం ఉంది అని రాయబడింది. నువ్వు చూసినావా అంటే చూసిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినారు. యేసుప్రభువే చెప్పినాడు, నరకం అనేది ఉంది, పాతాళం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది, మీరు నమ్మండి అని చెప్పి యేసుప్రభు చెప్పినాడు. ఇంకా ఆయన చెప్పినది ఒక అక్షరం కానీ పొల్లు కానీ తప్పిపోదు. యేసు ప్రభు మాటలు వింటేనే మనం యుగయుగాలు బ్రతికేది. చెప్పుడు మాటలు, మంది చెప్పిన మాటలు వింటే భంగం అవుతామని చెప్పి బైబిల్ చెప్తుంది, నేను కాదు చెప్పేది, దేవుడే చెప్తున్నాడు. మనము మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు చదివితే 10 సార్లు చెప్పినాడు, నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినదేమనగా అని 10 సార్లు చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడో దాన్ని వినాలని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఆయన చెప్పినది వినాలా, అవి విన్నది చేయాలా, అనుసరించాలా, అప్పుడు యుగయుగాలు ఉండే పరలోకం మనకు దొరుకుతుందని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి పరలోకం ఉందా, నరకం ఉందా, నువ్వు చూసినావా? మనుషుడు చనిపోతే ఎక్కడికి పోతాడు, ఏమైపోతాడు, మళ్ళా జన్మ ఉంది కదా, కుక్కై పుడతాడు, బల్లై పుడతాడు, నక్కై పుడతాడు, దుమ్ము దుమ్ములో కలిసింది, గాలి గాల్లో కలిసింది అని మానవుని యొక్క భ్రమ, అది మానవుని యొక్క తలంపు. అది బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు యుగయుగాలు బ్రతకాల్సిందే. యేసుప్రభువును నమ్ముకున్నాడు పరలోకములో యుగయుగాలు ఉంటాడు, నమ్మనోడు నరకములో యుగయుగాలు కాల్తా ఉంటాడు. అంతే, 2 స్థలాలు, 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. నరకం కావాలంటే లోకములు ఉండొచ్చు, మందిరానికి రావాల్సిన పని లేదు, వాక్యం వినాల్సిన అవసరం లేదు, భయం భక్తి కలిగి ఉండాల్సిన అవసరం లేదు, నీ బుద్ధి పుట్టినట్టు బ్రతకొచ్చు, జీవించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ పరలోకం పోవాలనుకున్నాడు. బైబిల్లో దేవుడు యేసుప్రభు ఏం చెప్పినాడో దాని ప్రకారం అనుసరించి బ్రతికేవాడికే పరలోకంలో స్థలం ఉంది, చోటు ఉంది, ఇండ్లు ఉంది, యుగయుగాలు ఆయనతో ఉంటారు, సంతోషంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు, ఆకలి లేకుండా ఉంటారు, దప్పిక లేకుండా ఉంటారు, దుఃఖం లేకుండా ఉంటారు, అక్కడ ఏడుపు లేదు, బాధ లేదు అని గ్రంథంలో రాయబడింది. ఇవన్నీ యేసుప్రభువే చెప్పినాడు. ఆయన చెప్పినాడు కనుక మనం ఏం చేయాలంటే వాటన్నిటి ప్రకారం ముందుకు సాగాలంతే. ఒక క్రమంగా అందించుకుంటూ వస్తాడు మనకు. తర్వాత ఈ 11 సార్లు ప్రత్యక్షమై చెప్పి ఇంకా ఆయన ఒలీవ కొండ మీదకి శిష్యులను తోలుకొని పోయి అక్కడి నుంచి పరలోకానికి ఆరోహణమైనాడు. ఇలాంటి ముగింపు మాటలు గ్రంథంలో చాలా ఉన్నాయి. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో, మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను కూర్చోబెట్టుకొని దావీదు
సొలొమోనా నా కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను వెలుచున్నాను. నేను ఉంటే మహా అంటే ఒక వారం ఉంటాను, ఒక నెల ఉంటానో నాకు తెలియదు. నీకు కొన్ని సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినని చెప్పి లోకం విడిచిపోయే ముందు కొన్ని విషయాలు చెప్పినాడు. యవాబు గురించి, అబ్యాతారు గురించి, తర్వాత షిమి గురించి, అక్కడున్న సైన్యాన్ని గురించి, అక్కడున్న ప్రజల గురించి, వారు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి కీడు చేస్తారు, జాగ్రత్తగా ఉండి వీళ్ళ విషయము కనిపెట్టుకొని ఉండు, కొద్దిగా జాగ్రత్తగా జ్ఞానంగా వీళ్ళతో మాట్లాడు, ఈ విధంగా చెయ్యి, నువ్వు ఏ పని పూనుకున్నా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడని చెప్పి దావీదు తన కుమారుడైన సొలొమోనుకు చివరి మాటలు చెప్పినాడు. చివరి పలుకులు అంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు చివరి పలుకులు ఆ ఒలివ కొండ మీద నుండి పరలోకానికి పోయే ముందు, ఆరోహణమయ్యే ముందు ఈ విషయాలు చెప్పినాడు. అలాగే ఆదికాండము 27వ అధ్యాయము, మన ఇస్సాకు కుమారుని పిలిచి, నాయన వృద్ధాపం వచ్చింది, కనుదృష్టి మందగించింది, నేను నిన్ను దీవించేటట్లు ఎప్పుడు లోకం విడిచిపోతానని నాకు తెలియదు, నా మరణదినం ఎప్పుడో నాకు తెలియదు కనుక నాకు మంచి రుచిగల భోజ్యము, ఆహార పదార్థాలు సిద్ధపరచు, నేను నిన్ను దీవిస్తా అని చెప్పినాడు. అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో రేపు ఏం సంభవించునో నీకు తెలియదు, రేపటి దినముల గురించి నువ్వు అతిశయించవద్దు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఏ దినం ఏం సంభవించునో నీకు తెలియదని రాబడింది. కాబట్టి కొన్ని విషయాలు ఆలోచన చేస్తే చివరిలో చెప్పిన మాటలు దావీదు సొలొమోనుకు చెప్పాడు, యేసు ప్రభు శిష్యులకు చెప్పినాడు. తర్వాత గ్రంథంలో పరిశీలన చేస్తే దైవజనుడు పౌలు కూడా చివరిలో తిమోతిని కొందరు సహోదరుని పిలిపించి, విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నీవు కూడా పోరాడు, ప్రయత్నం చేయి, నీకు కూడా నీతి కిరీటం దేవుడు ఇస్తాడు అని చెప్పి ముగింపు మాటలు చెప్పినాడు. పౌలు దైవజనుడు తిమోతిని కూర్చోబెట్టుకొని కొన్ని విషయాలు చెప్పినాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకము, బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, యేసుప్రభు రావడమే చివరి దినాల్లో వచ్చినాడని రాయబడింది, అంత్య దినాల్లో వచ్చినాడని రాయబడింది. ఇప్పుడు వచ్చి 2 దినాలు అయినది, యేసుప్రభు పరలోకం పోయి 2 దినాలు అయినది. అది దేవుని దృష్టికి, మానవుల దృష్టికి 2000 సంవత్సరాలని మానవుల దృష్టికి అయిపోయింది. కాబట్టి దేవుని దృష్టిలో ఇదేం పెద్ద లెక్కలేనిదే 2000 సంవత్సరాలంటే. కాబట్టి యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోతా ఉంటే శిష్యులు కింద ఉండి అందరు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఒక మాట చెప్పినాడు. ఏ మాట చెప్పినాడంటే 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఎక్కడున్న వాళ్ళు అక్కడిని ఉండమని చెప్పలే వాళ్ళకు. యేసుప్రభు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినాడు, శిక్షణ ఇచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అధికారం ఇచ్చి, మీరు రోగులను స్వస్థపరచండి, దయ్యములను విడిపించండి, చనిపోయిన వారిని లేపండి అని అధికారం ఇచ్చి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పి వారికి ఆజ్ఞాపించినాడు యేసుప్రభు. ఈ 12 మందికి పేరు పెట్టినాడు అపోస్తలులు అని. అంటే ప్రత్యేకింపబడిన వారు, పిలువబడిన వారు, పంపబడిన వారు. ఆయన పిలిచి ఆయన పంపుతున్నాడు, సువార్తకు పంపిస్తూ ఉన్నాడు. ఇళ్ళను మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు అన్నారు. భూదిగంతముల వరకు అని చెప్పినాడు కనుకనే మన దేశానికి 2 వచ్చినారు శిష్యులు. మనకు బాగా తెలిసిన శిష్యుడు ఎవరంటే దిదుమానబడిన తోమ, తర్వాత భర్తమై, గురిటివాడైన భర్తమై చూపు పొందినాక ఆయన కూడా వచ్చినాడని చెప్పి చరిత్రలో రాయబడి ఉన్నది. కాబట్టి భూదిగంతంలో వరకు అన్నప్పుడు భారతదేశానికి యేసుప్రభు శిష్యుని పంపినాడా లేదా? చెప్పండి, ప్రార్థన చేయొచ్చా? సైలెంట్గా ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పినా మీకు, తోమాను దేవుడు భారతదేశానికి పంపినాడు, కేరళ ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతానికి వచ్చినాడు,
అక్కడ అద్భుతాలు చేసినాడు. మన దేశంలోనే ఆయన సమాధి ఉన్నది, వేరే దేశాల్లో లేదు. యేసు ప్రభు శిష్యుని యొక్క సమాధి మన దేశంలోనే చెన్నై సమీపంలో ఉన్నదని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి బూదిగంతల వరకు నాకు సాక్ష్యంగా ఉండమని చెప్పినాడు. అందుకనే పాత చాలా సంవత్సరాల కిందట గ్రామాల్లో పరిచర్య, అప్పుడు సైకిళ్ళు వేసుకొని రేకుబూరలు తీసుకొని పెట్టమనిషి లైట్లో పెట్టుకొని వనికెందిన్నకు, ఎర్రగుంట్లకు, కామినేనిపల్లెకు, యాళ్ళూరికి ఈ గ్రామాల్లో తిరిగి సువార్త చెప్పేటోళ్ళు. అది సువార్త దండయాత్ర అని. కాబట్టి ఈ విధంగా మనకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఏం చేయాలా, యేసు ప్రభు గురించి చెప్పాలని చెప్పి గ్రంథంలో రాయబడింది. కరోనా కంటే ముందు మనం చెప్పేవాళ్ళం. అప్పుడప్పుడు ఊర్లో కూడా సువార్త వ్యాన్ తిరిగి ఊరల్లో తిరుక్కొని వచ్చి చెప్పేటోళ్ళు. ఆ మండలాలకి సువార్త సిరివెల్ల మండలానికి వచ్చినప్పుడు మన గ్రామానికి కూడా వచ్చేటోళ్ళు వ్యాన్ తీసుకొని. ఇట్లా ఆటోలో వచ్చి చెప్పేవాళ్ళు, వ్యాన్లో వచ్చి చెప్పేవాళ్ళు, మరి సైకిళ్ళు వేసుకొని వచ్చి చెప్పేవాళ్ళు. ఇట్లా సువార్త చెప్పుకుంటా గ్రామాలు తిరుక్కుంటా పత్రికలు పంచుకుంటూ ఉండేది. ఇప్పుడు దినాలు ఏమైనా, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏమైందంటే వ్యతిరేకత వచ్చింది. మాకు అక్కర్లేదు, మాకు పత్రికలు అక్కర్లేదు, సువార్త అక్కర్లేదని చెప్పే దినాల్లో ఉన్నాం. కనుక ఇక్కడ గ్రంథంలో యేసు ప్రభు పరలోకానికి పోయినాడు. పోయిన తర్వాత శిష్యులు అక్కడ ఉన్నారు. అప్పుడు 2 దేవదూతలు వచ్చినారు. ఓ గల్లయ్య మనుషులారా, ఈ యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళిపోయినాడో అదే రీతిగా తిరిగి వస్తాడు. ఏ కొండ మీద నుండి పోయినాడు? యేసు ప్రభు ఏ కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణమైనాడు? ఒలీవల కొండ మీద నుండి పోయినాడు. తిరిగి వచ్చేటప్పుడు ఏ కొండ మీదకి వచ్చాడు? ఎక్కడి నుండి పోయినాడో అదే కొండ మీదకి వస్తాడని రాయబడింది. యేసు ప్రభు ఒలీవ కొండ మీద నుండి పైకి పోయినాడు, తిరిగి అదే కొండ మీదకి తిరిగి వస్తాడని రాయబడింది. కాబట్టి కొందరు కోటీశ్వరులు ఒలీవ కొండ మీదకి పోయి 100 అంతస్తుల బిల్డింగులు కట్టాలని ప్లాన్ చేసినారంట, అపార్ట్మెంట్లు కట్టాలని. పోతే అది లోపల మొత్తం క్రాక్ ఉందంట. ఒలీవ కొండ ఎట్లుంది? 2 భాగాలుగా క్రాక్ అయిందంట. ఇక్కడ బిల్డింగులు కడితే మొత్తం పడిపోతాయని చెప్పి మానుకున్నారు ఇంజనీర్లు, అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకు క్రాక్ అవుతుందంటే యేసుప్రభు అడుగు పెట్టినప్పుడు ఒలీవ కొండ ఏమవుతుంది? 2 పాయలుగా చీలిపోతుంది. ఆ లోయ ఏర్పడుతుంది. ఆ లోయకు పెట్టిన పేరు ఏం పేరో తెలుసా? యెహోషాపాతు లోయ అని. లోయ. అప్పుడు యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ, నమ్మని వాళ్ళందరూ ఆ లోయలోకి పరిగెత్తుకొని పోతారంట, ఈ ఇశ్రాయేల్ జనాంగం మొత్తం. కాబట్టి అక్కడ యేసు ప్రభు భూమి యెరూషలేములో అడుగుపెట్టినప్పుడు ఒలీవల కొండ మీద అడుగుపెట్టినప్పుడు అది పాయలుగా జీరడము, అక్కడ లోయ ఏర్పడము. నమ్మనోళ్ళందరూ, అబ్రహాము సంతానం ఇశ్రాయేల్ ప్రజలు, అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఉన్న ప్రజలు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయములో మొత్తము 26 వచనాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు మేడగదిలో కూడుకొని ఏకభావంతో ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అట్లా ఒక 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాక వాళ్ళకు ఒక వెలితి ఏర్పడింది. శిష్యులు మొత్తం ఎంతమంది ఉండేది? 12 మంది. 12 మందిలో ఒక యూదా ఇస్కరియోతు ఏమైనాడు? చనిపోయినాడు. మామూలుగా చనిపోయినాడా? ఉరి పెట్టుకొని చనిపోయినాడా? ఉరి పెట్టుకొని చనిపోయినాడు. మరి ఆ ప్లేస్లో ఇంకొకరిని ఫిలప్ చేయాలనా లేదా? చేయాలి. పేతురు, యోహను, యాకోబులు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి 2 మనుషులను నిలబెట్టినారు, మత్తయ్య, బర్సబ్బా అని. అప్పుడు ప్రభా, 2లో మరి యూదా ఇస్కరియోతు, మరి ఈ అపొస్తలత్వములో పాలు పొందిన యూదా ఇస్కరియోతు గురి యొద్దకు పోవలసిన వాడు, నిన్ను గురించి సాక్ష్యం చెప్పవలసిన వాడు, తన చోటికి పోలేకపోయినాడు గనక ఆ ప్లేస్లో ఇంకొకరిని మేము ఏర్పాటు చేయాలని చెప్పి చీటీలేసి ప్రార్థన చేస్తే మత్తయ్య పేరు మీద వచ్చింది. అప్పుడు 12వ వానిగా ఎవరిని పెట్టినారు?
మత్తయ్య పేరు పెట్టినారు. అది 26వ వచనంలో ముగింపులో రాయబడింది. ఇప్పుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఏం రాయబడిందో మీకు చెప్పినాను. అర్థమైందా లేదా? యేసుప్రభు తిరిగి లేచినాక ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద చెప్పండి? 40 దినాలు. ఎన్నిసార్లు ప్రత్యక్షమైనాడు? 11 సార్లు ప్రత్యక్షమైనాడు. ఏ కొండ మీద నుండి పైకి ఆరోహణమైనాడు? ఒలీవల కొండ మీద నుండి. తిరిగి ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఏ కొండ మీదకి వస్తాడు? ఒలీవల కొండ మీదకి వస్తాడు. అక్కడ లోయ ఏర్పడుతుంది. ఆ లోయ పేరు ఏం పేరు? యెహోషాపాతు లోయ అని చెప్పి రాయబడింది. కాబట్టి 12 మందిలో ఒకడు చనిపోయినాడు కాబట్టి ఫిలప్ చేసినారు. ఆ ఫిలప్ అయినటువంటి వ్యక్తి పేరు మత్తయ్య అని గ్రంథం. ఇది 1వ అధ్యాయం ఇంతటితో అయిపోయింది. ఇంకా 2వ అధ్యాయం ప్రారంభంలో వాళ్ళు 10 రోజులు మేడగదిలో కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తున్నారు కనుక 10 రోజులైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినాడు అని దాని అర్థం. 10 అనే నెంబర్కు మీకేమని చెప్పినా బైబిల్లో ఎక్కడైనా సరే 10 అని వచ్చే తీర్పు. 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. ఎన్ని దినాలు? 10 దినములు శ్రమ కలుగును అన్నాడు. ఇప్పుడు 10 దినాలకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరలోకము నుండి పంపినాడు. 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అనే పండగ దినమున ఆయన వచ్చినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఇంకా ఆయన వచ్చినాడు, ఆ రోజు వచ్చినాడు. ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నాడు భూలోకంలోనే. ఆయన పరలోకానికి పోలే పరిశుద్ధాత్మ దేవుడు. మళ్ళీ మనం ప్రార్థన చేసేనో, డ్రమ్ములు వాయిస్తేనో, లేకపోతే సంబరంగా ఉంటేనో రా రా అని పిలిచే వచ్చేవాడు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువును గురించిన సువార్త చెవులతో విని హృదయంతో గ్రహించి దేవుడు ఆయన్ను మృతుల్లోండి లేపినాడని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం ఉంచిన మరుక్షణమే నీతో ఉంటాడని గ్రంథంలో రాయబడింది. పాట పాడుతూనో, ఊగుతూనో, ఎగురుతూనో వచ్చేవాడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు 10 రోజులు మేడగదిలోండి ప్రార్థన చేస్తున్నారు. ఏక మనసు ఏక తాత్పర్యంతో కలిగి ఉన్నారు. ఆ తర్వాత 10 రోజులు అయిపోయిన తర్వాత 50వ రోజు పెంతెకోస్తు అనే పండగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనాడు? దిగొచ్చినాడు. యేసుప్రభు వాక్యం ఎవరైతే వింటారో వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసము. యేసుప్రభుని గురించి వింటే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా రక్షణ వస్తుంది. రక్షణ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనలోనే ఉన్నాడు. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్ని సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు మా ఎదుటికి తీసుకుని వచ్చారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, దర్శించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. జీవము గల దేవా, మీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయన. విన్న వాక్యము ప్రజలు హృదయాల్లో భద్రపరుచుకొని అలాగూ ముందుకు సాగటకు దయచూపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రములు. పరిశుద్ధుడా స్తోత్రములు నాయన. సాతాను చీకటి శక్తిని దూరపరచండి. ప్రతి కుటుంబానికి మేలు క్షేమము దయచేయండి. దేవా స్తోత్రములు. పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. మరి రేపటి దినము ప్రభు దినము మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు అందరికీ దయచేదురని ఈ సమయం ముందు నాయన చిన్న అమ్మాయి ఐశ్వర్య కోసం ప్రార్థన చేస్తున్నాం. దయచూపండి. మంచి ఆరోగ్యము, నెమ్మది, బలం, శక్తి చేకూర్చండి. దేవా స్తోత్రములు. ప్రాణాపాయము నుండి తప్పించినందుకు మీకు స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి. ఆయన తల్లిదండ్రులకు నెమ్మది కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కాపాడి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతారని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.